ఆత్మయైన అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రకటన 3:13. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథములో దేవుడు 7 ఆది సంఘాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మానవ పద్ధతులను బట్టి విలువ కట్టబడలేదు. కానీ ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుని ఆత్మ ద్వారా ఒకడు మార్పు చెందినప్పుడు అతన్ని పాపాలు ఒప్పుకోమని ఎవ్వరూ చెప్పవసరం లేదు. అది తనంతట తానే చేస్తాడు. ఆత్మ నిన్ను సంధించిందా? అది జరిగినట్లయితే అద్భుతమైన ప్రత్యక్షత నీకు వస్తుంది. నీవు దాన్ని తట్టుకోలేవు. నీవు మానసికంగా పశ్చాత్తాపడి ఉండవచ్చు. అది సరైంది కాదు. ఆత్మ సంధించినప్పుడు పూర్తిగా విరిగి నలిగిన దీనమైన స్థితిలో బాల్య దశలో నుండి నీవు చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెడతావు. కాబట్టి నీ ఒక నూతనమైనటువంటి వ్యక్తివిగా మారిపోతావు. నీ కార్యాలు, నీ స్వంత తలంపులు, నీ స్వంత ప్రణాళికలు అన్నీ కూడా ఉద్రేకపూరితమైనవే గాని విశ్వాస సహితమైనవి కావని ఆత్మకు తెలుసు. ఆత్మ నిన్ను సంధించినప్పుడు నీ పనులు వెచ్చగా గాని చల్లగా గాని లేవని నీవు గ్రహిస్తావు. నీవు ఆత్మ సంబంధమైన మనుషులతో కలిసి ఉంటే వారిలాగే నీవు ప్రవర్తించడం నేర్చుకుంటావు. నీవు చెడ్డవారితో చేరి దేవుని పిల్లలపై చెడు మాట్లాడుతూ ఉంటే దేవునిచే నీవు ఉమ్మివేయబడతావు. నీవు ధనవంతుడవు అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను దరిద్రుడవు అంటూ ఉన్నాడు. న్యాయ తీర్పు దినాన నీకు కలిగినదేది కూడా నీ సహాయానికి రాదని గుర్తుపెట్టుకో. మరొక తరానికి అందింపబడేదేది కూడా నీకు లేదు. దేవుడు ఎన్నడూ కూడా నీ ఇంట్లోకి అడుగు పెట్టడు. నీవు పేదవారిలో అతి పేదవాడివి. నీవు ఆత్మీయ ప్రత్యక్షత లేనటువంటి దరిద్రుడవు అని ఆత్మ నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మీయ ప్రోక్షణ లేదు. నీవెప్పుడైనా ఆత్మను సంధించావా? చెవిగలవాడు ఆత్మ చెప్పింది వినుగాక. ఆత్మ నీ వ్యక్తిగతమైన జీవితాన్ని గూర్చి, కుటుంబ జీవితాన్ని గూర్చి నీకు చెప్తూ ఉంది, విన్నావా? నీవు సమకూర్చబడిన మంచి ఏమిటి? యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. కీర్తన 103:17. నీ పిల్లలు ఆ నీతిని పొందుతారు. దేవుని వాక్యాన్ని వారు నమ్మినంతగా వారు సమాధానం పొందుతారు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.